శివుడు కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలలో పరమ ప్రఖ్యాతమైనటువంటిది, పరమాద్భుతమైనటువంటి దక్షారామ క్షేత్రం యొక్క వైభవాన్ని ప్రకాశింపచేయడానికి ఒకప్పుడు స్వయంగా వ్యాస మహర్షిని ఆధారంగా తీసుకున్నాడు. వ్యాసుడంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. వ్యాసో నారాయణ స్వయం. నారాయణుడే వ్యాసుడిగా అవతరించి ప్రతి యుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క శక్తియుక్తులను, ఆయుర్దాయాన్ని లెక్కలో పెట్టుకుని వాళ్ళు ఆ ఆయుర్దాయంలో ఎంతవరకు శాస్త్రాన్ని అభ్యాసం చెయ్యగలరో గణన చేసి దానికి అనుగుణంగా ఉపకారం చేస్తూ ఉంటాడు. కలియుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదాన్ని 4గా విభాగం చేసి 4 ఋషులకు అందించి శిష్యులకు, తద్వారా పరంపరాగతంగా ఆ వేదం ప్రచారంలోకి